ఆఖరికి నా గుండె ఆగిపోయినా సరే ఈ పెళ్లి ఆగిపోతే బాగుంటుందని కోరుకుంటున్నాను వదిన. డ్రైవర్ ఏమైంది? ఇంజిన్ ఆగిపోయింది మేడం. ఎక్కడున్నారు? వస్తుంటే మధ్యలో కార్ ఆగిపోయింది. బాధపడకండి నాన్న, గౌతమి వస్తుంది నాన్న, కానీ ఈ పెళ్లి ఆగుతుంది. అందరూ భోంచేసి వెళ్ళండి. భోంచేసి వెళ్ళాలి. వచ్చిన అతిథులు భోజనం మాత్రం చేసేలా చేద్దాం. లెట్స్ గో. ఆగిపోయి పెళ్ళా? ఆగిపోయి పెళ్ళా? రిపేర్ అవుతుందా అవదా? అవ్వకపోతే ఇంకొక అతన్ని రమ్మని చెప్తాను. లేదు మేడం, అయిపోతుంది. తొందరగా కానీ. అటు చూడు, వాళ్ళు అక్కడే ఉన్నారు. ఓం దేవీం వాజివనేంద్రదేవాస్తాం విశ్వరూపా పశవో వదంతి సానో వంద్రేషమోర్జుందహానాదేనుర్వాగస్మాన్ ప్రతిష్ఠుదయతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు శివో నామ రూపాభ్యాం యదేవీ సర్వమంగళాతయోస్తు పునరాత్మసాం సర్వతో జయమంగళం క్లాంబరధరం విష్ణం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే ఆపో హిష్టామయో భూదారోగ్యేతదాదన మేరణాయక్షసేవ సుదర్భస్తస్య భాగే దేహనః శరీర్వ మాతరః. ఇదే రైట్ టైం నల్ని. దేవుడు మనకు మంచి ఛాన్స్ ఇచ్చాడు, వదలొద్దు. ఓ గౌతమిని లేపేసేయ్. నళిని కాల్చు. కాల్చు. కాల్చు.
నల్ని కాల్చు. ఈ అవకాశం మళ్ళీ రాదు. త్వరగా. నేను రావడం ఒక్క క్షణం ఆలస్యం అయ్యింటే ఈ కన్న తల్లికి నువ్వు దక్కేవాడివి కాదు. మై గాడ్, పోయిన మధ్య తిరిగి వచ్చేసినట్టుంది. గతం గుర్తొచ్చేసిందా దీనికి? రుద్ర, నువ్వు నా ప్రాణంరా. ఇన్ని రోజులు నిన్ను వదిలేసి నేను దూరంగా ఉన్నాను. నన్ను క్షమించు. నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావా? నువ్వు ఒక్కడివే వచ్చావా? నిన్నెవరు తీసుకొచ్చారు? ఎవరు? ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా.
విరసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆ ఆ ఆ ఆ నల్లి ఇప్పుడొద్దు. ఇప్పుడు కనుక మనం ఈ మర్డర్ చేస్తే అది మాత మెడకు చుట్టుకుంటుంది. వద్దు, పెడతాం పదా. దా దా. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సమర్పయామి సర్వాలంకార పూజాం సమర్పయామి. అయ్యా, నాకొచ్చిన మంత్రాలన్నీ చదివేశాను. ఇక చదవడానికి ఏమీ లేవు. త్వరగా పెళ్లి కుమార్తెను పిలిపిస్తే ముహూర్తానికి మీ పెళ్లి జరిపిస్తాను. పెద్దమ్మా, ఒకసారి ఇట్రా. ఏమిట్రా, గౌతమి ఇంకా రాలేదు. నీకింకా విషయం తెలీదా? ఏ విషయం? పెళ్ళి ఆగిపోయిందంట. ఏం మాట్లాడుతున్నావు పెద్దమ్మా? ఆ, అది కారు ఆగిపోయిందంట. ఏ కారు? గౌతమ్ వస్తున్న కార్రా. మీ పిన్ని చెప్పలేదా నీకు? పినే 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 పినే. ఏంటి శత్రు? గౌతమి వస్తున్న కారు మధ్యలో ఆగిపోయిందట. నాకెందుకు చెప్పలేదు? అది నీకెవరు చెప్పారు? పెద్దమ్మ చెప్పింది. ఏంటండి మీరు? పెళ్లి కొడుకు ఏం చెప్పాలో ఏం చెప్పకూడదు ఆ మాత్రం తెలీదా మీకు? ఇది మరీ బాగుంది. ఉన్న విషయం చెప్పాను. కారుకి ఏమైంది ముందు చెప్పండి. ఏం లేదు బాబు, చిన్న రిపేర్ వచ్చిందంట. ఇప్పుడే బయలుదేరతారు. అంటే ఇంకా బయలుదేరలేదన్నమాట. ఆ కారు చెడిపోతే ఇంకో కారు పంపించాలి. పంపిద్దామని అనుకున్నాను బాబు, కానీ ఇసుక బయలుదేరుతున్నామని చెప్పింది. ఏంటి పర్వాలేదు, ముహూర్తానికి టైం అవుతుంది. నేనే వెళ్ళి తీసుకొస్తాను. శత్రు, అయ్యా, మీరు లేవకూడదు. పెళ్లి పీటల నుంచి అస్సలు లేవకూడదు. అరిష్టం అండి. మీరు ఇక్కడే ఉండండి. ఆ కారు ఏదో ముందు త్వరగా పంపించండి. అలాగే బాబు. రుద్ర, కృష్ణ గారు, నేను మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను. నా చెల్లెలి క్యాన్సర్ కోసం మీరు ఖర్చు పెట్టిన డబ్బుని నన్ను ప్రేమించడం కోసం అనసూయ అక్క దగ్గర తీసుకున్నారేమోనని అపార్థం చేసుకున్నాను. మీ ప్రేమను తిరస్కరించాను. కృష్ణవేణి నాకంతా చెప్పింది. మనం పెళ్లి చేసుకోవాలని కోరుకుంది. కానీ దాని ఆఖరి కోరిక తీరక ముందే దాన్ని చంపేశారు. తుపాకీతో కాల్చి చంపేశారు. నా కళ్ళ ముందే ఆ మాయాదేవి చంద్రకళ కలిసి కృష్ణవేణిని కాల్చి చంపేశారు.
అప్పుడే నేను షాక్ తో గతం మర్చిపోయాను. ఇప్పుడే ఇప్పుడే నాకు అదంతా గుర్తొస్తుంది కృష్ణ గారు. గతం మర్చిపోయినా నా కోసం మీరెంత ఆరాటపడ్డారో, నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి ఎన్ని కష్టాలు పడ్డారో నాకిప్పుడు గుర్తొస్తుంది కృష్ణ గారు. నన్ను కాపాడడానికి మీరు అనుక్షణం నా నీడలో వస్తుంటే గతం మర్చిపోయిన నేను మిమ్మల్ని ఎంత దారుణంగా అపార్థం చేసుకున్నాను నాకు 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 గుర్తొస్తుంది కృష్ణ గారు, గుర్తొస్తుంది. గౌతమి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయ్యావు. నాకంతే చాలు. నీకోసం ఏడుస్తున్న రుద్ర నీ ఒడిని చేరాడు. నాకది చాలు. అంటే నేను అక్కర్లేదా మీకు? గౌతమి, నన్ను వదిలేసావంటే చంపేస్తాను. తెలియక నేను వదిలేశాను, తెలుసు నువ్వు ఆ తప్పు చేయొద్దు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. మొత్తం నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. వీల్లేదు, ఈ విషయం వెంటనే ఫోన్ చేసి మమ్మీకి చెప్పాలి. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మీ అమ్మకా? ఫోన్లో ఎందుకే? డైరెక్ట్గా వెళ్ళిన పదా. వీళ్ళని ఊరికి వదలకూడదు కృష్ణ గారు. వీళ్ళమ్మ కృష్ణవేణిని దూరం చేసింది, ఇదేమో మిమ్మల్ని దూరం చేసింది. వీళ్ళకి శిక్ష పడాల్సిందే. తప్పకుండా శిక్ష పడేలా చేస్తాను గౌతమి. జీవితంలో వీళ్ళు చేసిన అతిపెద్ద తప్పుకు జీవితాంతం శిక్ష పడేలా చేస్తాను. ఏయ్, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు చూడాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. పదా. కృష్ణ గారు, ఈ కార్ స్టార్ట్ అవ్వదు. లేదు గౌతమి, ఇదంతా నా ప్లాన్. డ్రైవర్ మనోడే. మరి రుద్ర ఆ కార్ రావడం, గుద్దబోవడం అది కూడా నా ప్లానే. నీకు గతం గుర్తు తెచ్చేది రుద్ర ఒక్కడేనని నాకు కన్ఫర్మ్ అయింది. అందుకే ఈ రిస్క్ తీసుకున్నాను.
ఎక్కడున్నావు నువ్వు? వస్తున్నామండి. కార్ రిపేర్ అయిపోయిందా? అంతా రిపేర్ అయింది. పంతులు గారు, భజంత్రులు, అతిథులారా, మా పెళ్లి కూతురు వచ్చేస్తోంది. డాడీ, మీ కోడలు వస్తోంది. పెళ్లి అవుతుంది.